మహిళలు హనుమాన్ విగ్రహం పాదాలు ఎందుకు తాకకూడదో తెలుసా? హనుమంతుని శక్తి గురించి మనం ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఇక ఆంజనేయ స్వామి అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. భయాలను తొలగించి ధైర్యం అందించమని ఆ భగవంతుడిని అందరూ పూజిస్తారు. ఇక ఆంజనేయ స్వామిని విగ్రహాలను పాదాలను మహిళలు అస్సలే తాకకూడదు. పెళ్లికాని మహిళలు ఈ స్వామి వారిని పూజించకూడదు అని మన పెద్దవారు చెబుతారు. కానీ చాలా మంది మహిళలు హనుమంతుడిని పూజించడం ఇష్టం ఉంటుంది. దీంతో మహిళలు ఆంజనేయ స్వామిని పూజించాలంటే కొన్ని నియమ నిబంధనలు పాటించాలి. కాగా అసలు మహిళలు హనుమాన్ విగ్రహాన్ని ఎందుకు తాకకూడదు? దీని వెనుక గల కారణం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. మత విశ్వాసాల ప్రకారం హనుమంతుడు ఆజన్మ బ్రహ్మచారి. అయితే కొన్ని గ్రంథాల ప్రకారం హనుమంతుడికి వివాహం జరిగిందని, పుత్రుడు కూడా ఉన్నాడని చెబుతారు. కాని హనుమంతుడు పెళ్లి చేసుకోవడం వెనుక ఓ పెద్ద కారణం ఉంటుంది. తన గురువు అయిన సూర్య భగవానుడు హనుమంతుడికి 9 ప్రధాన విద్యలలో 5 నేర్పించి మిగిలిన 4 విద్యలు కేవలం పెళ్లైన వారికి మాత్రమే నేర్పిస్తారు అని చెప్పాడు. దీంతో ఆంజనేయ స్వామి ఆలోచనలో పడిపోయి సూర్య భగవానుని కోరిక మేరకు పెళ్లికి ఆయన కుమార్తెను పెళ్లి చేసుకుని తనలో ఐక్యం చేసుకుంటాడు. ఆ తర్వాత మిగిలిన విద్యలు నేర్చుకుంటాడు. ఇక హనుమంతుడు ప్రతి స్త్రీని తన తల్లిగా భావిస్తాడు. తల్లిగా భావించే ఆడవాళ్లు కొడుకు పాదాలు స్ఫురించరాదని అంటారు. అందుకే హనుమాన్ విగ్రహ పాదాలు తాకూడదంట. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.